ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అనేటటువంటి టాపిక్ని నేర్చుకోబోతున్నాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇన్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ. టీఎస్పీఎస్సీ కానీ లేదా గురుకుల బోర్డు కానీ రాష్ట్రంలో జరిగేటటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మనకి ఈ ఎంఐఎం మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అనేటటువంటి టాపిక్ నుంచి ఇంతకుముందు చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా రాబోవచ్చు. సో లెట్స్ బిగిన్ విత్ ఎంఐఎం 1927. సో ఇక్కడ ఇచ్చినట్టుగా మనకి ఎంఐఎం అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్, ఎంఐఎం మజ్లిస్ ఇత్తేహాదుల్, ఒక్కోసారి ఈ ఎంఐఎంకి ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు మిమ్మల్ని. సో మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అనేటటువంటి సంస్థ 1927లో ఫామ్ అయింది. ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1927. It was established, as I mentioned on the top, it was established in 1927. The organization, what was the purpose of this organization? The purpose of this organization was improve socio-economic and educational డెవలప్మెంట్ అమాంగ్ ద ముస్లిమ్స్. సో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ ఆర్గనైజేషన్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్స్ ఏ నార్మల్ ఆర్గనైజేషన్. లేటర్ ఇట్ బికేమ్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో స్టార్టింగ్లో ఇది రాజకీయ సంస్థ కాదు, నార్మల్గానే ఒక అసోసియేషన్, ఒక సంస్థ, కానీ అది తర్వాత కాలంలో రాజకీయ సంస్థగా మారింది. మరి ఈ సంస్థ ఎందుకోసం ప్రారంభమైంది? సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ముస్లిమ్స్ అండ్ యూనిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ అనేటటువంటి ఒక థియరీ మీద ఇది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సో డేట్ ఎప్పుడండి అంటే 9th November 1927 ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద ఫౌండర్ వాజ్ మహమ్మద్ నవాజ్ ఖాన్, ద ఫౌండర్ ఆఫ్ ఎంఐఎం ఆర్గనైజేషన్ మహమ్మద్ నవాజ్ ఖాన్. Dear friends, as I told in my previous videos, we are learning this all topic based on Telugu Academy and other important sources and standard sources of the Telangana government, published by Telangana government. And founder, మన ఎంఐఎం ఫౌండర్ మహమ్మద్ నవాజ్ ఖాన్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత అబ్దుల్ ఖ్వాజా బహుద్దీన్ అండ్ బహదూర్ యార్జంగ్, దీస్ 2 persons ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఐడెంటిఫై ద పర్సన్ హూ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఎంఐఎం అనగానే ఇక్కడ అబ్దుల్ ఖ్వాజా బహుద్దీన్, బహదూర్ యార్జంగ్, తర్వాత మహమ్మద్ నవాజ్ ఖాన్ అనే పేర్లు కూడా ఇవ్వచ్చు మనకి. ఓకే, దెన్ ద ఫస్ట్ ప్రెసిడెంట్, ఒక ఆర్గనైజేషన్కి ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఉంటారు. ద ఫస్ట్ ప్రెసిడెంట్ వాజ్ సదర్ యార్జంగ్ వాజ్ ఫస్ట్ ప్రెసిడెంట్, దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు. దెన్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దారుస్సలాం అనేటటువంటి ప్లేస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. మరి ఈ ఎంఐఎం యొక్క స్లోగన్ ఏంటి? వాట్ వాజ్ ద స్లోగన్ ఆఫ్ ఎంఐఎం? ఎంఐఎం స్లోగన్ ఈజ్ అనల్ మాలిక్, నేనే భగవంతుణ్ణి, ఐఎమ్ ద లార్డ్. అనల్ మాలిక్ ఇన్ ద సెన్స్ నేనే పాలకుణ్ణి, ఐఎమ్ ద రూలర్, ఐఎమ్ ద గాడ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. దెన్ ఎంఐఎం ఆర్గనైజేషన్ యొక్క న్యూస్ పేపర్ ఇతిమాద్ అనేటటువంటి న్యూస్ పేపర్ని ఇప్పటికి కూడా ఏఐఎంఐఎం ఇప్పటికి కూడా పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక మోటివ్, సో దీనికి సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అండ్ యూనిటీ ఆఫ్ ద ముస్లిమ్స్తో పాటు ప్రొటెక్షన్ ఆఫ్ ముస్లిం రైట్స్, ద మెయిన్ ఇంపార్టెంట్ మోటో బిహైండ్ ఎంఐఎం వాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ Muslim rights. They wanted to protect only the Muslims' right. Next, so initially in the 1927 the name was మజ్లిస్ ఇత్తేహాదుల్ బైనుల్ ముస్లిమీన్. అంటే మొదట్లో దీని యొక్క పేరు మజ్లిస్ ఇత్తేహాదుల్ బైనుల్ ముస్లిమీన్. సో later this బైనుల్ was removed. బైనుల్ అనేటటువంటిది రిమూవ్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఎంఐఎం ప్రెసిడెంట్. మరి మత్తేహదుల్ ఇస్లామిక్ ముస్లిమిన్కి ప్రెసిడెంట్గా పనిచేసిన వారి యొక్క లిస్ట్ చూద్దాం. ఫస్ట్ నవాబ్ సదర్ యార్జంగ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎంఐఎం సదర్ యార్జంగ్. తర్వాత
అబ్దుల్ ఖాదర్ సిద్దికీ, బహదూర్ యార్జంగ్, అబుల్ హసన్, వీరితో పాటు మజర్ అలీ కమిల్ అండ్ లాస్ట్ పర్సన్ వాస్ కాసిం రజ్వీ. ఫస్ట్ పర్సన్ సదర్ యార్జంగ్, ఫస్ట్ ఎవరండి? సదర్ యార్జంగ్. ఓకే, సదర్ యార్జంగ్, బహదూర్ సదర్ యార్జంగ్, ఈయన ఫస్ట్ పర్సన్. తర్వాత లాస్ట్ పర్సన్ ఎవరండి? కాసిం రిజ్వీ. ఈయన గురించి కూడా క్వశ్చన్ మళ్ళీ రావచ్చు మనకు. ఓకే, కాసిం రిజ్వీ. Let's see some of the important points related to these presidents and important persons who did work behalf of the MIM and atrocities in Hyderabad state అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మౌల్వీ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ. సో హూ వాస్ ఖాదర్ సిద్దికీ? మరి ఖాదర్ సిద్దికీ ఎవరు అంటే, హీ వాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ ద థియాలజీ, ఇస్లామిక్ థియాలజీ. తెలుగు అకాడమీలో ప్రింటింగ్ మిస్టేక్ పడింది, జియాలజీ అని, దయచేసి అది థియాలజీ అని చదువుకోగలరు. యూ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ యాజ్ థియాలజీ, ఇట్ ఈస్ నాట్ జియాలజీ. ది ప్రొఫెసర్ వాస్ belongs to Islamic theology. He taught Islamic theology in Usmania University. He was elected as a president of MIM in 1938. 1938లో ఈయన ప్రెసిడెంట్గా అయ్యారు. నెక్స్ట్, he was tried to increase the bitterness among the people, among the Hindus and Muslims, among the Muslims and other community people based on through his newspaper క్లారియాన్ అనేటటువంటి న్యూస్ పేపర్తో ఆయన తన యొక్క భావాలను ప్రచారం చేశాడు. హీ ప్రొపగేటెడ్ హీస్ ఐడియాస్ త్రూ క్లారియాన్ న్యూస్ పేపర్. అండ్ హీ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ అంజుమన్ తబ్లీగ్ ఇస్లాం. చాలా 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 ఇంపార్టెంట్. తబ్లీగ్ ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తబ్లీగ్? ఓకే, తబ్లీగ్ మీనింగ్ ఈస్ టు కన్వర్ట్ ద పీపుల్ ఇంటూ ఇస్లాం. ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే తబ్లీగ్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ టు కన్వర్ట్ ద అదర్ కాస్ట్ ఆర్ అదర్ రిలీజియస్ పర్సన్ ఇంటూ ఇస్లాం. సో he established this Anjuman Tabligh Islam organization. Okay, later he also tortured the people to convert into Islam. Morely, not only Hindus but also those who are the poor in Hindu community, Dalits communities or other poor people, where he was forced them, threatened them to join into Islam or convert into Islam. And at the time, the then Nizam also supported this Tabligh. ఇంతకుముందే చెప్పాను, తబ్లీగ్ అంటే వేరే మతం ఉన్నవారు ఇస్లాంలోకి మారడాన్ని తబ్లీగ్ అని అంటారు. సో వెన్ ఎవర్ దిస్ తబ్లీగ్ మూమెంట్ వాస్ గోయింగ్ ఆన్, ఆర్య సమాజ్ ఆల్సో స్టార్టెడ్ ద శుద్ధి మూమెంట్. ఆర్య సమాజ్ ఆల్సో స్టార్టెడ్ ఏ శుద్ధి మూమెంట్. ఇట్ ఈస్ ఏ కాంట్రరీ మూమెంట్ బికాస్ దే ఆర్ కన్వర్టింగ్ హిందూస్ ఇంటూ ఇస్లాం. దే ఆర్ కన్వర్టింగ్ అదర్ రిలీజియస్ పీపుల్స్ ఇంటూ ఇస్లాం. ఎట్ ద సేమ్ టైమ్, హిందూ మహాసభ reconverted the people again back to their original religion. So that was Shuddhi movement was organized in Hyderabad state by Arya Samajist. And V.D. Savarkar, when V.D. Savarkar became president of Hindu Mahasabha, when he became president of Hindu Mahasabha, then he also promulgated doctrine of Hindutva Rashtra or Hindu Rashtra. India should be Hindu Rashtra. So one side Hindu Mahasabha playing religious politics, at the same time here another side this MIM also polarizing religious issues. So both Hindu Mahasabha and MIM, these both are supporting to their own religion. That became major issue in our Hyderabad state. Next, so due to this, finally Tabligh organization, this Tabligh organization was banned. And Bahadur Yarzang formed MIM as political party. This is very, 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 very important. Bahadur Yarzang, when Bahadur Yarzang became president, he converted this MIM into a political party. Previously Sadar Yarzang was there. Now it is Bahadur Yarzang. Gurtupettukondi, start with S. MIM స్టార్ట్ చేసినప్పుడు ఎవరంటే సదర్ యార్జంగ్. ఓకే, నెక్స్ట్ బహదూర్ యార్జంగ్ ఈ మేడ్ దిస్ MIM యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మార్చడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ రావచ్చు.
తబ్లీగ్ కూడా రావచ్చు. తబ్లీగ్ ఇట్ ఈస్ ఏ కన్వర్షన్ ఇంటూ ఇస్లాం. లెట్స్ సీ ద బహదూర్ యార్జంగ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బహదూర్ యార్జంగ్ హూ కన్వర్టెడ్ MIM ఆర్గనైజేషన్ ఇంటూ పొలిటికల్ పార్టీ. See, his title was Young Cicero and Yarzang. And a title Young Cicero and Yarzang. Then who was given this Yarzang title? Yarzang title was given by Nizam Mir Usman Ali Khan Bahadur Asafjah 7. Seventh Nizam was gave him a title Yarzang. Bahadur Yarzang gave a slogan. ఈయన slogan ఇచ్చారు. The slogan was Anal Malik. In the beginning we have discussed Anal Malik. Anal Malik in the sense every Muslim is a king, every Muslim is a ruler. So because why he is saying this every Muslim is a king? Because Muslim is ruling. Hyderabad was under the control of Muslim ruler. So every Muslim is a ruler. So he is propagating, his ideas is reaching to the normal people in a different way. He is propagating that every Muslim person is a king, every Muslim person is a ruler, because Muslim person ruling Hyderabad, that Muslim person represent Hyderabad, and that person also supports MIM. So in the beginning days Nizam also many times Nizam supported this Anal Malik and Bahadur Yarzang, but soon after this MIM sometimes challenged to Nizam also. MIM sometimes challenged Nizam's sovereignty, Nizam's power also challenged. అంటే నిజాంని కూడా ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది MIM ఒక చిన్న ఆర్గనైజేషన్, బట్ దట్ వాజ్ ఛాలెంజ్ టు ద నిజాం సోవరెంటీ, నిజామ్స్ పవర్. నెక్స్ట్ హీ కన్వర్టెడ్ మెనీ హిందూస్ ఇంటూ ఇస్లాం. చాలా వరకు మన దగ్గర హిందూస్ ఇస్లాంలోకి కన్వర్ట్ కాబడ్డారు. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బహదూర్ యార్జంగ్. తబ్లీగ్ మూమెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండే తబ్లీగ్ మూమెంట్. సో ఎప్పుడు ఎక్కువ కన్వర్షన్ జరిగిందంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బహదూర్ యార్జంగ్. గుర్తుపెట్టుకోండి, డ్యూరింగ్ హూస్ ప్రెసిడెంట్ మెనీ ఆఫ్ ద తబ్లీగీ మూమెంట్ వాజ్ స్ట్రాంగ్ అంటే సో దట్ వాజ్ బహదూర్ యార్జంగ్. నెక్స్ట్, సో వన్ సైడ్ హిందూ మహాసభ పోలరైజింగ్ హిందూ పాలిటిక్స్, అనదర్ సైడ్ MIM it is propagating Islamic ideas among the Muslims. So due to this, first time riots broke out in Hyderabad. That was called as Dhulpet riot in 1938. ధూల్పేట్లో హిందువులకి ముస్లిమ్స్లకి మధ్య గొడవ జరిగింది. దీన్ని ధూల్పేట్ రాయిట్స్ అని పిలుస్తారు. సో డ్యూ టు దిస్ రాయిట్స్ ఆర్ హిందూ పర్సన్ మందాముల నరసింగారావు అండ్ బహదూర్ యార్జంగ్, దిస్ బోత్ were discussed to stop this nonsense. They discussed about the Hindu-Muslim riots. Anyway, these kind of riots and chaos they wanted to stop. Hence, they were discussed in 1938. ఇది కూడా రావచ్చండి. ఎప్పుడు అంటే 1938 సింగ్ జంగ్ టాక్స్. సింగ్ మీన్స్ వాట్? మందాముల నర్సింగ్. జంగ్ means what? Bahadur Yarzang. So 1938 they have discussed. Singh-Jung talks initiated in 1938, but these also failed. ఇవి కూడా ఫెయిల్ అయిపోయాయి. నెక్స్ట్, పాపులేషన్ ఎక్స్చేంజ్ డాక్ట్రైన్. Who advocated this doctrine? This doctrine was proposed by Abdul Latif, English professor in OU. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి అబ్దుల్ లతీఫ్ ఏమని చెప్పారంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూస్ వేరే ప్లేస్కి వెళ్ళిపోండి, ఓకే, అండ్ వేరే ప్లేస్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ హైదరాబాద్కు రండి, లెట్స్ ఎక్స్చేంజ్ ద పాపులేషన్ అనేటటువంటి ఒక ఐడియాని తీసుకురావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద పాపులేషన్ ఎక్స్చేంజ్ డాక్ట్రైన్ వాజ్ encouraged and proposed by Abdul Latif, an English professor in Usmania University. So he said that all the non-Muslims in Hyderabad state should be sent to another place, and all the Muslims from the other places allowed into Hyderabad state. Adi possible avutada? It is impossible. So based on this population exchange doctrine, Mandamula Narsingarao, he wrote an article that he represent Khuda wo din nahi aaye. So that day should not come. So what day? Population exchange date should not come. Okay, doctrine that should not come. So Mandamula Narsingarao wrote an article on population exchange
doctrine written by Abdul Latif. That name was Khuda O Din Nahi Aaye, దేవుడా ఆ రోజు రాకూడదు అని ఆయన ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నెక్స్ట్ బహదూర్ యార్జంగ్ we discussed about Bahadur Yarzang. So this Bahadur Yarzang made MIM as a political party. He also interfering in the Nizam's political economical issues, and he also criticized the British resident ని కూడా ఆయన క్రిటిసైజ్ చేశాడు. బ్రిటిష్ రెసిడెంట్, యు నో, మీ అందరికీ తెలుసు 1798 when our Nizam Ali Khan made an agreement with the British, that is called as subsidiary alliance. మనకి ఒక సబ్సిడరీ అలయన్స్ జరిగింది నిజాంకి మరియు బ్రిటిష్కి. అకార్డింగ్ టు దట్ అలయన్స్ వన్ బ్రిటిష్ రెసిడెంట్ షుడ్ బి రిసైడ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఆ సైన్య సహకార పద్ధతి అంటారు. ఈ సైన్య సహకార పద్ధతి వల్ల బ్రిటిష్ అధికార ప్రతినిధి ఒకరు నిజాం రాజ్యంలో ఉంటారు. సో దట్ వాజ్ the thing. So British resident, he was criticized British resident also in the administration, and he also pressurized Nizam to ban on the speeches also, and British resident also pressurized to ban on the speeches of Bahadur Yarzang. Both Bahadur Yarzang also pressurized British president and British resident. I repeat, Bahadur Yarzang also criticized British resident, and British resident also criticized Bahadur Yarzang and forced Nizam to stop this kind of the hatred speeches on British and British resident. So finally Nizam imposed ban on his speeches 1 year. Finally Nizam accepted. Nizam ఒప్పుకోకపోతే తప్పదు కదా, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే Nizam was under the control of the British due to the సబ్సిడరీ అలయన్స్ వెల్లెస్లీ. ఈ సబ్సిడరీ అలయన్స్ ఎవరు తీసుకొచ్చారు? వెల్లెస్లీ తీసుకొచ్చినటువంటి సబ్సిడరీ అలయన్స్ వల్ల తను నిజాం బ్రిటిష్ చెప్పినట్టుగా వినవలసిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇన్ 1943 in one Warangal meeting he said that Hyderabad state is not a property of the Nizam. So ఇంతకుముందు చెప్పాను నేను మీకు. So previously it was a small organization in the beginning, but here when Bahadur Yarzang made it is a political organization, then he is claiming that Hyderabad is not a property of Nizam, but it is an asset of all Muslims. Even he challenges the sovereignty of the Nizam. మొన్నటిదాకా నిజాంకి సపోర్ట్గా ఉన్నటువంటి బహదూర్ యార్జంగ్ ఇక్కడ నిజాం యొక్క పవర్కి ఇక్కడ షాక్ ఇవ్వడం జరిగింది. He was questioning the Nizam. Hyderabad is all Muslims, not only the Nizams అని నిజాంని క్వశ్చన్ చేయవలసిన పరిస్థితి. And the important topic is now in 1940 Razakar was formed by Bahadur Yarzang. ఒక ఆర్గనైజేషన్, one small troop, one military force అని చెప్పలేమని one troop was formed. So that was called as Razakar. It was called as, this private troop is called as a private militia, a group of private soldiers on the suggestions of Syed Muhammad Hassan. Syed Muhammad Hassan was gave an advice to Bahadur Yarzang to make one private army for this organization. Then Bahadur Yarzang made one Razakar army, one private army was made by Bahadur Yarzang. Razakar system. What was the Razakar system? What is it actually? So Razakar system was developed in 1940 by Bahadur Yarzang. గుర్తుపెట్టుకోండి, చాలా important, right? It was established by Bahadur Yarzang. It was mentioned. Yeah, Razakar means volunteer. Now peacekeeping army, peacekeeping soldiers అని కూడా చెప్పవచ్చు. In Urdu, Razakar means what? Volunteers. So those who will train the Razakars, there was an exercise, there was a march, there was a like a military training. So those who train Razakars called as Markaj. Those who will give training to the Razakars called as Markaj. And for every 30 Razakars, for example, there is a 30 Razakars are there. So leader of this 30 Razakar was one Salar. He was head of these 30 Razakars.
Next, for every taluk there is one leader was there. That leader was called as Salar-e-Kabir. Salar-e-Kabir means, for example, this is taluk. In this taluk there are so many salars are there, so he is the head of the he is the head of this taluk. Then central level head of the central level was called as Afsar-e-Ala. అందరికంటే పెద్ద అంటే హెడ్ అనమాట, పార్టీకి కంప్లీట్గా హెడ్ బాస్ ఎవరు అంటే Afsar-e-Ala. చాలా ఇంపార్టెంట్. సో Salar-e-Kabir, Markaz and Afsar-e-Ala are important into the competitive examination point of view. Next, what kind of the uniform? They wore khaki shirt, trouser and black hat. వీరు నల్లని టోపీ, కాకి, పోలీసులు వేసుకునేటటువంటి కాకి చొక్కా, కాకి ప్యాంట్ వేసుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ టు కంట్రోల్ అండ్ ఆర్గనైజ్ దిస్ రజాకార్ సిస్టమ్, రజాకార్ అనే పెద్ద సిస్టమ్ తయారైంది. దెర్ వాజ్ ఎ 7 members బోర్డ్ టు కంట్రోల్ దిస్ రజాకార్ సిస్టమ్. మా రజాకార్ సిస్టమ్ని చూడడానికి సెంట్రల్ లెవెల్లో 7 members గ్రూప్ బోర్డ్ ఆల్సో దే ఎస్టాబ్లిష్డ్. ఓకే. నెక్స్ట్, ఎట్ ద సేమ్ టైమ్ ది దెన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ Nawab Deen Yar Jung also supported Bahadur Yar Jung and supported Razakar system, and he gave military training to the Razakars. ఒక పోలీసు వ్యక్తి అయ్యి ఉండి వీరు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. he gave full support and he gave military training to Razakars. Muslim leader Yamini Jubairi and Abdul Rauf, చాలా ఇంపార్టెంట్. Yamini Jubairi and Abdul Rauf, they said that ready to die for the Nizam. We should protect our Nizam. Nizam is our Lord. Nizam is our King. So we are ready to die. అంటే నిజాం కోసం త్యాగం చేయండి, నిజాం కోసం చావడానికి సిద్ధం కండి అనేటటువంటి నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే యామిని జుబేరి అండ్ అబ్దుల్ రౌఫ్. నెక్స్ట్, మందాముల నరసింహారావు. దెన్ వాట్ మందాముల నరసింహారావు టోల్డ్? మందాముల నరసింహారావు ఈయన ఏమని చెప్పారంటే హౌ ద ముస్సోలిని వాజ్ క్యాప్చర్డ్ బై దేర్ బ్లాక్ షర్ట్స్. హియర్ ఆల్సో ద నిజాం ఆల్సో వుడ్ బి క్యాప్టివ్ బై కాసిం రిజ్వీ ఆర్ రజాకార్. కాసిం రిజ్వీ టైంలో ఇది చాలా స్ట్రెంథన్ అయింది. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాసిం రిజ్వీ దిస్ వాజ్ బికెమ్ వెరీ స్ట్రెంథన్. సో మళ్ళీ తర్వాత కాసిం రిజ్వీ ఏమేం చేశాడో చూద్దాం. వాట్ డస్ కాసిం రిజ్వీ డిడ్? మరి కాసిం రిజ్వీ ఏం చేశాడు, ఎటువంటి మార్పులు చేర్పులు జరిగాయి అనే దాని మీద కూడా మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ. కాసిం రిజ్వీ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఇన్ 1946లో ప్రెసిడెంట్ అయ్యారు. అయిన తర్వాత ఈయన టైటిల్ సిద్దికి ఈ డెక్కన్. ఈయన యొక్క టైటిల్ సిద్దికి ఏ డెక్కన్. అండ్ కాసిం రిజ్వీ బిలాంగ్స్ టు లాతూర్, మహారాష్ట్ర. ఈయన లాతూర్కు సంబంధించినటువంటి వ్యక్తి. హీ వాజ్ కాల్డ్ హోలీ వార్ ఫైటర్. పవిత్రమైన యుద్ధం చేయండి మన నిజాం కోసం అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ దెర్ వేర్ 50,000 రజాకార్స్. అంటే హీ ఇంక్రీజ్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రజాకార్స్. కాసిం రిజ్వీ రజాకార్ల యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ హీ ప్లెడ్జ్డ్ దాట్ ద రజాకార్ షుడ్ బి ఇంక్రీజ్డ్ టు 5 lakhs. రజాకార్ల యొక్క సంఖ్య 50 లక్షల వరకు ఉండాలి అనేటటువంటి నినాదాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఈవెన్ దో హీ వాజ్ ఫార్మ్డ్ వన్ విమెన్ వింగ్, ఒక మహిళల యొక్క దళాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. రజాకార్లు అంటే ఒక దళం. ఓకే. నెక్స్ట్, 31st March 1948 కాసిం రిజ్వీ హీ గేవ్ ఎ స్పీచ్ దాట్ ఎట్ దారుసలాం అంటే ఎంఐ ఒక హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఒక స్పీచ్ ఇచ్చారు. ఏంటి అది? హీ కెన్ హోస్ట్ అసఫ్ జాహీ ఫ్లాగ్ ఎట్ రెడ్ ఫ్లాగ్. నేను అసఫ్ జాహీ జెండాను ఎర్రకోటపై ఎగరేస్తాను. క్వశ్చన్ వచ్చింది ఇది. ఈ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఎర్రకోటపై అసఫ్ జాహీ జెండాను ఎగరేస్తాను అనేటటువంటి ప్రగల్భాలు పలకడం జరిగింది. అది భారతదేశ గవర్నమెంట్కి చాలా కోపం తెప్పించింది, నెహ్రూ గారికి. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ బికెమ్ వెరీ వెరీ యాంగ్రీ ఆన్ దిస్. దెన్ కాసిం రిజ్వీ థాట్ దట్ హీ కెన్ బీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. నేను హైదరాబాద్లో ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అనేటటువంటి విధానం ఆయన అనుకున్నాడు. బట్ దో he was in Hyderabad, but he was captured, later sent to Pakistan. He was attacked on the innocent people
అండ్ ఇట్ వాస్ టుక్ ప్లేస్ ఇన్ 1946 అండ్ 1948. సో ఒక సైడ్ మన దగ్గర ఏం జరుగుతుంది, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఒక సైడ్ జరుగుతుంది 1946 to 51. వన్ సైడ్ సిపిఐ పార్టీ ఇట్ వాజ్ వెరీ బిజీ ఇన్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, TAS అంటే తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. తర్వాత వన్ సైడ్ ఈజ్ ఆపరేషన్ పోలో, ఒక సైడ్ ఏం జరుగుతుంది, ఆపరేషన్ పోలో. And another side what was going on, the atrocities on the women and atrocities of the innocent people by the Razakar. So ఈ ముగ్గురు మధ్యలో పీపుల్స్ నలిగిపోయారు, హైదరాబాద్ పీపుల్ చాలా నలిగిపోయారు. ఫైనల్లీ హైదరాబాద్ మెర్జెడ్ ఇన్ ఇండియన్ యూనియన్ ఆన్ 17th September 1948. సో ఆ కాన్సిక్వెన్సెస్ గురించి మనం మళ్ళీ తర్వాత చూడొచ్చు. లేటర్ కాసిం రిజ్వీ వాజ్ క్యాప్చర్డ్ అండ్ హీ వాజ్ సెంట్ టు Pune jail. From Pune jail to he released, he went to Pakistan, he died in Pakistan itself. మరి ఈ ఇంత ఘోరం చేసినటువంటి కాసిం రిజ్వీ మీద ఎటువంటి కేసులు ఉన్నాయి? హీ వాస్, ఫస్ట్ కేస్ ఈజ్ అలాన్ షరీఫ్ మర్డర్ కేస్, సెకండ్ వన్ ఈజ్ షోయబుల్లా ఖాన్ మర్డర్ కేస్, థర్డ్ వన్ ఈజ్ బీబీ నగర్ డికాయిటీ. ఈ మూడు కేసులు, అలాన్ షరీఫ్ మర్డర్ కేస్, షోయబుల్లా ఖాన్ మర్డర్ కేస్, బీబీ నగర్ మర్డర్ కేస్ చూద్దాం. సో కాసిం రిజ్వీ వెళ్ళిపోయిన తర్వాత, ఆఫ్టర్ డిపార్చర్ ఆఫ్ కాసిం రిజ్వీ, అబ్దుల్ వాహిద్ ఓవైసీ బికేమ్ ప్రెసిడెంట్. కాసిం రిజ్వీ, ఆఫ్టర్ కాసిం రిజ్వీ, అబ్దుల్ వాహిద్ ఓవైసీ బికేమ్ ప్రెసిడెంట్. సో దెన్ ఆఫ్టర్ దాట్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ was became president. Then now president is Asaduddin Owaisi. So what అబ్దుల్ వాహిద్ ఓవైసీ, హీ చేంజ్డ్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఎంఐఎంకు ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని చేంజ్ చేసి దీన్ని కంప్లీట్గా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్, అప్పటి నుంచి AIMIM అంటున్నాం. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ అనేటటువంటి కొత్తగా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై అబ్దుల్ వాహిద్ ఓవైసీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాసిం రిజ్వీ వెళ్ళిపోయిన తర్వాత దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు, అబ్దుల్ వాహిద్ ఓవైసీ. ఆయన ఏం చేశారు, AIMIMగా చేంజ్ చేశారు. దెన్ లేటర్ హీ సన్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, దెన్ హీ సన్ సుల్తాన్ అసదుద్దీన్ ఓవైసీ. ప్రజెంట్ AIMIM ప్రెసిడెంట్ ఈజ్ అసదుద్దీన్ ఓవైసీ. చూద్దాం, నిజాం గురించి ఫైట్ చేసినటువంటి పీపుల్స్ కొంతమంది ఉన్నారు. అదేవిధంగా సిపిఐ ఆర్గనైజ్ చేసినటువంటి తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్లో ఫైట్ చేసిన కొంతమంది ఉన్నారు. అదేవిధంగా రజాకార్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేసిన కొంతమంది ఉన్నారు. వాట్ కైండ్ ఆఫ్ అట్రాసిటీస్ దే హ్యావ్ డన్, మరి రజాకార్లు చేసినటువంటి నేరాలు ఘోరాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా ఘోరమైనటువంటి నేరాలు చేశారు. ఇన్ ద బిగినింగ్ డేస్ నాట్ ఆల్మోస్ట్ 99% నిజాం సపోర్టెడ్ టు ది, బికాస్ Nizam supported to them because they are also fighting against of the Indian government. Razakars also fighting against of the Indian government. When Indian government attacking on Nizam, when Indian government forcing them to join into Indian Union, Nizam was, he was advised Razakars, he took Razakars help to attack on the villages. So ఇవన్నీ జరిగాయి. అంటే హైదరాబాదు ఇండియాలో కలవకుండా నిజాం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. దానికోసం రజాకారుల యొక్క సహాయం తీసుకోవడం జరిగింది. రజాకారులు గ్రామాలపై దాడులు చేశారు. చూద్దాం. సో రజాకార్ అట్రాసిటీస్ వర్ ఇంక్రీజ్డ్ డే బై డే అండ్ నిజాం ఆల్సో సపోర్టెడ్. వాళ్ళు కూడా అనుకున్నారు నిజాం సపోర్ట్ ఉంది, మనని ఇంకెవడేం చేయలేడు అని రజాకార్ కూడా అనుకున్నారు. సో షా మంజిల్ అటాక్. వాట్ వాజ్ షా మంజిల్ అటాక్? షా మంజిల్ అటాక్ వాజ్ ఇట్ వాజ్ ప్రైమ్ మినిస్టర్ హౌస్, ఛత్రి నవాబ్ మీద అటాక్ చేశారు. ఇట్ వాజ్ అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ హైదరాబాద్ దివాన్, హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ యొక్క అఫీషియల్ హౌస్ ఏదైతే ఉందో, సో ఆ మంజిల్ మీద అటాక్ చేశారు. ఓకే, సో దట్ వాజ్ అటాక్ చేసి దాన్ని దిసెట్ ఎబ్లేస్, దాన్ని ఫైర్తో కాలబెట్టారు. వాళ్ళు దాన్ని కాలబెట్టారు, దిసెట్ ఫైర్ అని షా మంజిల్ని కాలబెట్టారు. సో ఇదొక కేసు. నెక్స్ట్ పరకాల మసాకర్. లెట్స్ సీ పరకాల మసాకర్. పరకాల ఇట్ ఈస్ నాట్ ఇన్ కరీంనగర్, ప్లీజ్, ఇట్ ఈస్ ఇన్ వరంగల్. ఓకే, సో డ్యూరింగ్ తెలంగాణ ఫీజన్ మూమెంట్ పరకాల మనకి వరంగల్ డిస్టిక్లో ఉంది. మరి పరకాలలో ఏం జరిగింది? 2nd September, ఇట్ వాజ్ ఎ ఫ్లాగ్ డే. 2nd September 1947, ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్,
మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947 ఆగస్ట్ 15కే వచ్చింది కదా మనకి ఇండిపెండెన్స్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫ్లాగ్ డే. ఓకే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాంటెడ్ టు ఆర్గనైజ్ వన్ ఫ్లాగ్ డే. సో సమ్ పీపుల్ దే వెంట్ ప్రొసెషన్ and they reached to Parakala and there was a flag procession was there. Then there was a lot of fighting was happened. Due to this, Razakers opened fire in the procession. So many innocent people were killed. So the leader was దగ్గు వీర్ గోపాల్. చాలా చాలా ఇంపార్టెంట్. పరకాలకి సంబంధించినటువంటి పోరాటంలో ఫ్లాగ్ డేలో లీడర్ ఎవరు అంటే ఆ ప్రొసెషన్లో ఆ యొక్క ర్యాలీ, ఆ యొక్క ఫ్లాగ్తో వెళ్తున్నటువంటి ర్యాలీ ఏదైతే చేస్తున్నారో, ప్రొసెషన్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రదర్శనలో లీడర్ ఎవరు అంటే దగ్గు వీర్ గోపాల్. సో నిజాం పోలీస్ అండ్ రజాకార్స్ బోత్, నిజాం పోలీస్ రజాకార్స్ ఇద్దరు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ వర్ కిల్డ్. సో దిస్ వాస్ ఆల్వేస్ కంపేర్డ్ విత్ జలియన్వాలాబాగ్ మసాకర్. దీన్నే జలియన్వాలాబాగ్ మసాకర్ అంటారు. విచ్ వాజ్ హ్యాపెన్ 13 ఏప్రిల్ 1919 అమృత్సర్, జలియన్వాలాబాగ్. సో అడగొచ్చు మిమ్మల్ని, విచ్ ఇన్సిడెంట్ వాజ్ ఆల్వేస్ కంపేర్ విత్ జలియన్వాలాబాగ్ అంటే పరకాల ఇన్సిడెంట్ జలియన్వాలాబాగ్ సంఘటనతో పోలుస్తారు. మరి జలియన్వాలాబాగ్ సంఘటన 1949లో అయింది. పరకాల ఇన్సిడెంట్ 1947లో జరిగింది, సెప్టెంబర్ 2 జరిగింది. ఓకే, సో based on this incident, C.H. Vidyasagar Rao, BJP leader, ex-governor, he constructed a stupa. It is called as Amaradhamam. So BJP leader C.H. Vidyasagar Rao, చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, ఆయన ఒక పరకాల దగ్గర అమరధామం, ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది, దాని మీద ప్రజలను కట్టేసి చంపుతున్నట్టుగా ఒక స్ట్రక్చర్ని ఆయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. చాలా చాలా ఇంపార్టెంట్. బీబీనగర్ బీబీనగర్లో ఇన్సిడెంట్ జరిగింది 1948 ఆన్ 10th January. సో రజాకార్స్ అటాక్డ్ హిందూ ఫ్యామిలీస్ మీద చాలా అటాక్ చేసి చాలామందిని చంపేశారు. కాసిం రిజ్వీ వెంట్ టు బీబీనగర్ టు అటెండ్ మ్యారేజ్ సెరమనీ. ఆయన మ్యారేజ్ సెరమనీకి అటెండ్ కావడానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క బీబీనగర్ ఇన్సిడెంట్ జరిగింది. షోయబుల్లా ఖాన్ మర్డర్. ఇమ్రోజ్ న్యూస్ పేపర్ యొక్క ఎడిటర్ ఇమ్రోజ్. ఈ క్వశ్చన్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్ చూసుకోండి, తప్పకుండా ఇప్పటికీ 10 కంటే ఎక్కువ సార్లు వచ్చిందండి. షోయబుల్లా ఖాన్ రిప్రజెంట్ విచ్ న్యూస్ పేపర్? ఇమ్రోజ్. సో షోయబుల్లా ఖాన్ ముస్లిం అయినప్పటికీ కూడా, హీ బిలాంగ్స్ టు ముస్లిం, బట్ హీ క్రిటిసైజ్డ్ నిజాం గవర్నమెంట్, హీ క్రిటిసైజ్డ్ their policies which were very wrong, and he criticized Razakar system. Okay, so that's what he always criticized in the newspaper. So that's what he was killed by the Razakars. So based on this his issue, Davula Srinivasarao, D. Srinivasarao wrote a poem while memorizing Shoaibullah Khan. కన్నీటి కానుక పోలీస్ చర్య. ఇది కూడా రావచ్చండి. హూ సెడ్ దిస్? కన్నీటి కానుక పోలీస్ చర్య, దావుల శ్రీనివాసరావు ఇది షోయబుల్లా ఖాన్ మీద రాయడం జరిగింది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, దెర్ ఈజ్ ఏ లైబ్రరీ ఇన్ మలక్పేట్. షోయబుల్లా ఖాన్తో పాటు షోయబుల్లా ఖాన్ యొక్క పేరు మీద ఒక లైబ్రరీ కూడా మనకు ఉందండి. తర్వాత రేణికుంట ఇన్సిడెంట్ ఇది భువనగిరి తాలూకాలో జరిగింది. ఇక్కడ రామరెడ్డి అనే ఆయన రజాకార్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరిగింది. 26 పీపుల్స్ వర్ డైడ్. రేణికుంట ఇన్సిడెంట్, 26 పీపుల్ వర్ డైడ్. రామరెడ్డి వాజ్ ద లీడర్. గాండ్లాపూర్ ఇన్సిడెంట్, బతుకమ్మ ఆడుతున్న వారిని బట్టలు విప్పించి నెకెడ్గా బతుకమ్మ ఆడిపించి వాళ్ళని కొట్టడం జరిగింది ఈ రజాకార్లు. Okay, so while playing Batkama, they were forced them to become naked and they forced them to play Batkama with nakedగా బతుకమ్మ ఆడిపించినటువంటి వ్యక్తులు ఇంతటి ఘోరమైనటువంటి నేరాలకు పాల్పడ్డారు. బైరాన్పల్లి ఇన్సిడెంట్ ఎట్ బైరాన్పల్లి ఇన్సిడెంట్ 1948లో జరిగింది. బైరాన్పల్లి నియర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. హియర్ 100 villages were died. Okay, the leader of Razakar police was Mr. Iqbal Hussain, డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ భువనగిరి తాలూక్ యొక్క డిప్యూటీ కలెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క చర్యకి పాల్పడడం జరిగింది. సో మెనీ పీపుల్ వర్ డైడ్. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ వచ్చిందండి. కాలంబు రాగానే కాటేసి తీరాలి అని కాళోజీ నారాయణరావు గారు చెప్పడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు ఏ సంఘటనను, బైరాన్పల్లి సంఘటనకి
ఆయన ఏమని చెప్పారంటే మనకు కూడా ఛాన్స్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి, కసి ఆరిపోకుండానే బుసకొట్టుచుండాలి అని చెప్పడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు బైరాన్పల్లి సంఘటన మీద ఆయన కాలంబు రాగానే కాటేసి తీరాలి అనేటటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. నెక్స్ట్ బోరవెల్లి ఇన్సిడెంట్. మరి బోరవెల్లి ఇన్సిడెంట్ మహబూబ్ నగర్లో ఉంది. ఇక్కడ కూడా చాలామంది విమెన్ని మొలెస్టేట్ చేశారు, సెక్సువల్గా అసాల్ట్ చేశారు, సెక్సువల్గా ఇబ్బంది పెట్టారు. సో ఇక్కడ ఈ యొక్క హ్యూమిలియేషన్తో చాలామంది విమెన్స్ వాళ్ళు ఏం చేశారంటే దే కమిటెడ్ సూసైడ్. దగ్గర ఉన్నటువంటి బావిలో దూకారు, కొంతమంది అగ్నికి ఆహుతి కావడం జరిగింది. బోరవెల్లి ఇన్సిడెంట్ వల్ల విమెన్స్ దే కమిటెడ్ సూసైడ్ బికాస్ దే వేర్ సెక్సువల్లీ అసాల్టెడ్, దే వేర్ మోలెస్టేటెడ్. ఓకే, తర్వాత లాస్ట్ అండి, ఇది న్యూస్ పేపర్ విచ్ క్రిటిసైజ్డ్ రజాకార్స్. మరి అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలేదు. నిజాం గవర్నమెంట్ వాజ్ సపోర్టెడ్ టు ద రజాకార్స్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మరి ఏ న్యూస్ పేపర్స్ ఎక్కువగా సపోర్ట్ ఇచ్చాయి అంటే, యాజ్ ఐ సెడ్, ఇమ్రోజ్ ఎడిటర్ వాజ్ సోయబుల్లా ఖాన్. నెక్స్ట్ హైదరాబాద్ వీక్లీ తాళ్ళూరి రామానుజస్వామి. తెలుగుదేశం పేపర్ సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి. ఓకే, ఇట్ వాజ్ స్టార్టెడ్ బై విబి రాజు. ఈయన మన తెలంగాణ మూమెంట్లో మళ్ళీ వస్తాడు విబి రాజు. వల్లూరి బసవరాజు, సికింద్రాబాద్. ఓకే, తెలుగుదేశం పేపర్ సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి ఆల్సో క్రిటిసైజ్డ్. హిందూ పేపర్ రామచంద్ర పిల్లై, జర్నలిస్ట్ రామచంద్ర పిల్లై ఆల్సో క్రిటిసైజ్డ్ నిజాం గవర్నమెంట్. నెక్స్ట్ పైనీర్ బారిస్టర్ రుద్ర, జర్నలిస్ట్ బారిస్టర్ రుద్ర, హీ వాజ్ క్రిటిసైజ్డ్ Nizam's police, Nizam army and Razakar, hence he was expelled from Hyderabad. ఈయనని హైదరాబాద్ నుంచి ఈయనని ఎక్స్పెల్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ మత్తేహదుల్ ఇస్లామిక్ ముస్లిమిన్. ఇప్పటి వరకు మనం టాపిక్లో మత్తేహదుల్ ఇస్లామిక్ ముస్లిమిన్ చెప్పుకున్నాం. మొదలుపెట్టింది సదర్ యార్జంగ్, మధ్యలో ఇంక్రీజ్ అయింది బహదూర్ యార్జంగ్, లాస్ట్లో ఎండ్ అయింది కాసిం రిజ్వీ వెళ్ళిపోయిన తర్వాత మనకి సుల్తాన్ సలావుద్దీన్ అబ్దుల్ వాహిద్ ఓవైసీ, తర్వాత సలావుద్దీన్ ఓవైసీ, ప్రజెంట్ అక్బరుద్దీన్ ఓవైసీ AIMIM అనేటటువంటి ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. బట్ అప్పటికి ఉన్నటువంటి MIM యొక్క ఆబ్జెక్టివ్స్కి ప్రజెంట్ ఉన్నటువంటి MIM ఆబ్జెక్టివ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనకి బైరాన్పల్లి సంఘటన, గుండ్రాంపల్లి సంఘటన, కాలంబు రాగానే కాటేసి తీరాలి అనేటటువంటివి రావచ్చు, కాసిం రిజ్వీ గురించి రావచ్చు, అనల్ మాలిక్ గురించి రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ టాపిక్లో నుంచి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.